ఏపీ పాలిటిక్స్లో ఎప్పుడూ లేని విధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి. సాధారణంగా ఏ రాజకీయ నాయకుడైనా సరే ఎన్నికల తర్వాత తన సొంత సామాజిక వర్గాన్ని ప్రసన్నం చేసుకోవడానికే చూస్తారు. కానీ పవన్ కళ్యాణ్ రూటే సపరేట్ అంటున్నారు. తాజాగా ఆయన తన సొంత సామాజిక వర్గమైన కాపు నేతలపై, కుల రాజకీయాలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఈ వ్యాఖ్యల వెనుక పవన్ కళ్యాణ్కి ఉన్నటువంటి ఓ అద్భుతమైన దార్శనికత దాగి ఉంది అంటున్నారు. ముఖ్యంగా రాష్ట్రంలో టీడీపీ, జనసేన కూటమి సర్కార్కు ఎలాంటి రాజకీయ ఇబ్బంది కలగకుండా చూస్తూనే మరోవైపు కాపు యువత మైండ్లోంచి కులం అనే పిచ్చిని పూర్తిగా తొలగించేందుకు పవన్ ఓ మాస్టర్ ప్లాన్ వేశారట. అసలు పవన్ కళ్యాణ్ కాపు యువతకు ఇస్తున్న సందేశం ఏంటి? కూటమి సుస్థిరత కోసం ఆయన ఎందుకిలా మాట్లాడాల్సి వచ్చింది? ఇప్పుడు చూద్దాం. ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి పవన్ కళ్యాణ్ అత్యంత బాధ్యతాయుతమైన పాత్రను పోషిస్తున్నారు. ఓ డిప్యూటీ సీఎంగా ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు ప్రభుత్వంపై పాజిటివ్ ఇంపాక్ట్ చూపిస్తున్నాయి. అయితే కొందరు కాపు నేతలు కులం కార్డును వాడుతూ కేవలం ఒకే సామాజిక వర్గానికి పదవులు రావాలనో లేక ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వాలనో ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ గనుక దానికి సపోర్ట్ చేస్తే అది సర్కార్లో ఉన్న మిత్రపక్షమైన తెలుగుదేశానికి అనవసరమైన రాజకీయ ఇబ్బందులను తెచ్చిపెడుతుంది. అందుకే పవన్ కళ్యాణ్ చాలా వ్యూహాత్మకంగా వ్యవహరించారు. తాను ఏ ఒక్క కులానికో పరిమితం కాదు అని, రాష్ట్రంలోని అన్ని వర్గాల కోసం 5 కోట్ల ఆంధ్రుల భవిష్యత్తు కోసం పనిచేస్తున్నారని స్పష్టం చేశారు. నేను చెప్తున్నా అంటే నేను చెప్పేది అరే దాటి మాట్లాడదాం, కులాలు మతాలు దాటి వెళ్దాం, ఒకే అర్థం చేసుకుంటాం, మాట్లాడతాం, ప్రతి సమస్యను మాట్లాడతాం అంటే కూర్చోబెట్టి ఇంకా తగ్గి నాకు విసుగు వచ్చేస్తుంది. ఇంకా నాకు ఓట్లు ఉంటే ఉంటాయి, పోతే పోతాయి. కానీ ఇలాంటి పనికి మాలిన విశ్లేషణలు, పనికి మాలిన ఈ విమర్శలు పెట్టుకుంటే మటుకు చాలా బలంగా సమాధానం ఇస్తాను. ఇది ఫస్ట్ టైము, భవిష్యత్తు అందరి చేత ఇప్పిస్తాను, గుర్తుపెట్టుకోండి. దీనివల్ల కూటమి ప్రభుత్వంలో ఎలాంటి వర్గ విభేదాలు రాకుండా పరిపాలన సజావుగా సాగేలా పవన్ ఓ పెద్ద లీడర్గా వ్యవహరించారని రాజకీయ విశ్లేషకులు కొనియాడుతున్నారు. పవన్ కళ్యాణ్ ప్రధాన టార్గెట్ కాపు యువతే. ఎందుకంటే దశాబ్దాలుగా కొందరు స్వార్థ రాజకీయ నేతలు కాపు యువతను కేవలం ఎన్నికల్లో ఓటు బ్యాంక్గా, జెండాలు మోసే కూలీలుగా వాడుకున్నారని ఆవేదన చెందారు పవన్. అందుకే యువత మైండ్లో ఉన్న కులం అనే సంకెళ్లను తెంచాలని ఆయన గట్టిగా నిర్ణయించుకున్నారు. రాబోయే తరాలకు కులం అనే పిచ్చి ఉండకూడదు అని పవన్ స్పష్టంగా చెప్తున్నారు. యువత కేవలం ఓ కులం పరిధిలోనే ఆలోచిస్తే వారి భవిష్యత్తు నాశనమైపోతుందని, వారు ఐఏఎస్, ఐపీఎస్, బిజినెస్ లీడర్లుగా ఎదగాలంటే కులం గిరి దాటి గ్లోబల్ స్థాయిలో ఆలోచించాలని ఆయన పిలుపునిచ్చారు. యువతను కులమనే ఊబిలోంచి బయటకు లాగి వాళ్ళని రాష్ట్ర పునర్నిర్మాణంలో భాగస్వామ్యం చేయటమే పవన్ కళ్యాణ్ ముఖ్య ఉద్దేశం. నేను మళ్ళీ చెప్తున్నా, మీరందరూ కులాల చట్టాల్లో కూరుకుపోకండి. కులం అనే సామాజిక సత్యాన్ని గుర్తించండి, మతం తాలూకు గౌరవాన్ని పాటించండి, మీ మతాలను ఆరాధించండి, ఎదుటి మతాన్ని గౌరవించండి, చట్టాలను గౌరవించండి. అంతేగాని కూర్చోబెట్టి మనమే వైలేట్ చేసి మనమే తీసేసుకొని ఇంకా సమాజాన్ని విడగొట్టిన చండాలను చాలు, ఇంక కలపడం మీద దృష్టి పెట్టండి. అందరూ సాధకులుగా నేను ఇచ్చే మీకు సలహా నేను మీ ఇదే. పవన్ కళ్యాణ్ తన స్పీచ్లో చాలా బోల్డ్గా కొన్ని విషయాలను వెల్లడించారు. నేను కాపు కులంలో పుట్టడం అనేది నా చేతుల్లో లేదు, కానీ నన్ను ఓ కులానికే పరిమితం చేయాలని చూస్తే మాత్రం సహించేది లేదు అంటూ హెచ్చరించారు. సమాజంలో వెనుకబడిన రెల్లి, మాల, మాదిగ, బీసీలతో పాటు ఉన్నత కులాల్లోని పేదల బాగు కోసం తాను ఆలోచిస్తానని స్పష్టం చేశారు. తనను కేవలం ఒకే కులానికి బ్రాండ్ అంబాసిడర్గా మార్చి చూస్తే అది మిగతా కులాల ప్రజలకు, జనసేనకు దూరం చేస్తుందని పవన్ భావిస్తున్నారు. అందుకే జనసేన సిద్ధాంతమైన కులాలను కలిపే ఆలోచన విధానం ప్రకారం సమాజంలో ఓ సమూలమైన మార్పు తీసుకొచ్చేందుకు ఆయన ఈ రకమైన సాహసోపేతమైన వ్యాఖ్యలు చేశారట. రాజకీయాల్లో ఓట్లు పోతాయనే భయంతో ఏ నాయకుడు కూడా తన సొంత కులాన్ని విమర్శించేందుకు సాహసించడు. కానీ కూర్చోబెట్టి పదే మాట్లాడడానికి విసుగు వచ్చేసింది నాకు కూడా. ఇంకెంతకాలం మాట్లాడతారా మీరు? ఎంతకాలం మాట్లాడతారు? ఒక్కొక్కళ్ళు మీ గురించి చిట్టా విప్పన, ఒక్కొక్కడి గురించి చెప్పాలా? ఒక్కొక్కడి గురించి తట్టుకోగలరా? నేను మాట్లాడితే నోరు విప్పితే ఇష్టానికి మాట్లాడతారు ఒక్కొక్కళ్ళు. మనోహర్ గారు కూడా రాకూడదు అంటారు, ఆయన కమ్మంటారు. ఎన్నికైన ఎమ్మెల్యేలు అందరూ ఎవరయ్యా? కాపులు లేరా దాంట్లో? నా పక్కన లింగంనేని రమేష్ గారు ఉంటే ఆయన కమ్మంటారు. ఎక్కడో తెలంగాణను పెట్టుకున్న వ్యక్తిని చూసుకుని ఆయన కమ్మంటారు. కానీ పవన్ కళ్యాణ్ ఓట్ల రాజకీయం చేయటం లేదు. ఆయన చేస్తోంది భవిష్యత్ తరాల కోసం ఓ సామాజిక పోరాటం.
కాపు యువత తలల్లోంచి కులమనే పిచ్చిని తొలగిస్తే రాష్ట్రంలో ఓ ఆరోగ్యకరమైన వాతావరణం ఏర్పడుతుందని ఆయన నమ్ముతున్నారట. అటు టీడీపీతో ఉన్న మిత్రధర్మాన్ని 100% కాపాడుకుంటూ ఇటు సమాజంలో కుల నిర్మూలన దిశగా అడుగులు వేయిస్తూ పవన్ కళ్యాణ్ ఓ నిజమైన స్టేట్స్మెన్గా నిలుస్తున్నారట. ఆయన తీసుకున్న ఓ స్టాండ్ వల్ల కాపు యువతలో ఓ సరికొత్త చైతన్యం మొదలైంది. ఏదేమైనా కులం పిచ్చిని వీడాలని పవన్ కళ్యాణ్ తన సొంత సామాజిక వర్గానికి ఇచ్చిన పిలుపు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఓ మైలురాయిగా నిలిచిపోతుంది. కూటమి సర్కార్కు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూస్తూ యువతను ఓ సన్మార్గంలో నడిపించాలనే ఆయన ప్రయత్నం నిజంగా అభినందనీయం.